కరుణామయుని దయగల పాత్ర. కళ్ళు మూసుకుందామా? చప్పట్లు కొట్టకుండా ఉంటే, కదలకుండా ఉంటే ఇలాంటివి వస్తూ ఉంటాయి. కానీ కలిసి పాడదాం, దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాలుగారు దేహంబు పైన పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలున్నో నాట్యమాడినాయి, నడి వీధిలో నడిపాయి. నాట్యమాడినాయి, నడి వీధిలో నడిపాయి. నూరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ. నూరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. కళ్ళు మూసుకొని, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నమ్మింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నమ్మింది మరి ఒకరు. బంతులాడినారు, పలు బాధలు పెట్టారు. బంతులాడినారు, పలు బాధలు పెట్టారు. నోరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలకలేదాయి ప్రేమ. నోరు తెరవలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయి ప్రేమ. ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, తన నూనె పైన వేసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన నూనె పైన
మరి ఒకరు గేలి చేసినారు, పరిహాసమాడినారు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. మీరు తెరవలేదా ప్రేమా, వదులు పలుకలేదా ప్రేమ, మీరు తెరవలేదా ప్రేమా, వదులు పలుకలేదా. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జన్మ కోసమే, ఈ జగతి కోసమే, ఈ జన్మ కోసమే. సిలువలో కరుణామయుని దయగల పాత్ర, సిలువలో యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఎవరి కోసమో, ఇది నీ కోసమే, నా కోసమే, ఇది నీ కోసమే, నా కోసమే. సిలువలు యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. అందరం అలాగనే కూర్చుందాం, అందరం అలానే కూర్చుందాం. ఒక్క 15-20 నిమిషాలు మనసు పెడదాం, తర్వాత చక్కగా మనం ముగించుకుందాం. దయచేసి వినండి. చివరి మాట ఒక్కసారి నాకు మెన్షన్ చేయండి. చివరి మాట, చివరి మాట, చివరి మాట. నా ఆత్మను తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. దయచేసి విందాం. ఇదే ఫుల్ ప్రసంగం, క్లోజ్ చేసేసేద్దాం. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి ఇలా తన మనసులో అనుకున్నాడట. ఏమనుకున్నాడంటే, అద్భుతమైనటువంటి పొలం ఉంది, చక్కటి పంట పండుతుంది, చాలామంది పనివాళ్ళు ఉన్నారు, చాలా కొట్లలో ధాన్యం ఉంది, చాలా పనివారు ఉన్నారు, అద్భుతమైన పొలం ఉంది, చాలా చక్కగా పంట పండుతుంది, చాలా కొట్లు ఉన్నాయి, కొట్లలో చాలా ధాన్యం నిల్వ ఉంది, చాలా ధనవంతుడై ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక రోజున పొలానికి వెళ్ళి చూశాడు. పంట చేతికి వచ్చింది, పంట నురిపించాడు. చూస్తే కొట్లన్నీ నిండిపోయి ఉన్నాయి. ఆ వ్యక్తి అనుకున్నాడు, చాలా ధనం ఉంది కదా, చాలా ధాన్యం వచ్చింది కదా, ఈ ధాన్యాన్ని నిల్వ చేయాలని అనేకమైన కొట్లు మరలా కట్టించాడు. కొట్లు అంటే ధాన్యం నిల్వ చేసే కొట్లు. చాలా కొట్లు కట్టించాడు. ఆ ధాన్యం అంతటిని ఆ కొట్లలో సమకూర్చాడు. అనుకున్నాడు ఆ రాత్రి, ఆహా నా ప్రాణమా, నువ్వు తినో, తాగు, సుఖించో, నీకు చాలా కాలం మట్టుకు సరిపడా సంపదని నువ్వు సమకూర్చుకున్నావు, నీకు ఏ విధమైన లోటు లేదు. ప్రాణమా తినో, తాగు, సుఖించు, నీకు ఏ విధమైన లోటు లేదు, అన్ని సమకూర్చి పెట్టాను. కొట్ల నిండా ధాన్యం ఉంది, ధనం ఉంది, పనివారున్నారు, ఆస్తి ఉంది, అద్భుతమైన పొలం మనకుంది, ఏ విధమైన బాధ లేదు, ప్రాణమా తినన్నాడు. అంతే. ఆ రాత్రే ఒక స్వరం ఆ వ్యక్తితో మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఒరే వెర్రివాడా, పొలం పొలం అని పరుగులు పెట్టావు, ఉద్యోగం ఉద్యోగం అని పరుగులు పెట్టావు, పెండ్లి పెండ్లను పరుగులు పెట్టావు, సంపాదన సంపాదనని పరుగులు పెట్టావు, బంధువులు బంధువులని పరుగులు పెట్టావు. ఓ వెర్రివాడా, ఓ వెర్రి, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నా, ఏం చేస్తావు? పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఏం చేస్తావు? నీవు ఏ ఉద్యోగం కొరకు పరుగులు తీసావో, నన్ను నిర్లక్ష్య పెట్టి
ఆ ఉద్యోగాన్ని ఏం చేస్తావు? నువ్వు పండించిన ధాన్యం అంతా ఎవరిదవుతుంది? నువ్వు సంపాదించిన సంపాదన అంతా ఎవరిదవుతుంది? ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను. నిజమేనండి, ఎగ్జాక్ట్గా ఒక 2 సంవత్సరాల క్రితం ఇదే జరిగింది. బహుగా సంపాదించి పెట్టుకున్నారు మిలీనియర్లు, బిలీనియర్లు, మామూలు వారు సైతం సంపాదించి పెట్టుకున్నారు. ఆ టైంలో చాలామందికి అర్థమైంది తెలుసా? డబ్బు నా ప్రాణాన్ని రక్షించదు. డబ్బు సమాధిని కట్టగలదేమో, ప్రపంచంలోకెల్లా వింతైన సమాధిని నేను కట్టించుకోగలనేమో, కానీ ప్రపంచంలోకెల్లా ఎక్కువ ఖర్చు పెట్టి నేను పెళ్లి చేసుకోగలనేమో, కానీ ప్రపంచంలోకెల్లా ఖరీదైన విలాసవంతమైన జీవితాన్ని నేను జీవించగలనేమో, కానీ ఏమనుకున్నారు వాళ్ళు? ఈ కరోనాతో నేను బ్రతికి బట్టగట్టే, ఈ చిన్న సూక్ష్మ జీవి నా శరీరంలో ప్రవేశించి నన్ను విలవిలలాడిస్తూ ఉంది, నేను బ్రతుకుతానా? నేను మరలా తిరిగి నా కుటుంబీకులతో కలిసి ఉండగలుగుతానా? ఎంతమందికి ఆ టైంలో అర్థమైందో తెలుసా? చాలామందికి అండి. పట్టణాలలో, వీధులలో కాగితాలను విసిరేశారు, ఈ డబ్బు నా ఇంటి వారి ప్రాణాన్ని రక్షించలేకపోయింది అని. కానీ ఇప్పటికీ చాలామందికి తెలుసుకొని కూడా మరలా ఏం చేస్తున్నారు తెలుసా? ధనభోగముల చేత ధనాపేక్ష గలవారై, ఐహికమైన విచారాల చేత వాక్యములో ఫలించాల్సిన మనం, తండ్రికి కుమారుడైన క్రీస్తు సమస్త పనిని ముగించి ఆత్మను అప్పగించుకున్నట్లుగా, అయ్యో నేను ఏది సాధించినా, ఏది సంపాదించినా, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితినిచ్చిన దేవుణ్ణి నేను మర్చిపోకూడదు అన్న ఆలోచన లేని వారమై చాలామంది ఏం చేస్తున్నా? ఈ ధనవంతుడైన వ్యక్తి ఎలాగైతే కొట్లు కట్టుకోవాలి, తినాలి, సుఖించాలి అని ఎంత సంబరపడ్డాడో చాలామంది ధ్యాస అంతా అదే. కరోనా టైంలో చాలామందికి అర్థమైంది. వీధులలో ధనాన్ని విసిరేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అల్లుడు ప్రాణాన్ని కాపాడుకోలేకపోయారు. కోట్ల ధనాన్ని ఖర్చు పెట్టిన భార్య ప్రాణాన్ని రక్షించుకోలేకపోయారు. కోట్ల రూపాయలు పెట్టిన భర్త ప్రాణాన్ని రక్షించుకోలేకపోయారు. కారణం, ప్రాణాన్ని రక్షించటం యెహోవా వశమే తప్ప ఏ వ్యక్తి వలన కాదు అని అర్థం చేసుకున్నారు. ఈరోజు ఈ వర్తమానం వింటుండగా నువ్వైనా ఇకనైనా నీ కండ్లు తెరవకపోతే, ఈహలోక సంబంధమైన దేవతని నేత్రాలకు కలుగు చేసిన గుడితనం నుంచి నువ్వు బయటికి రాకపోతే, నువ్వు సర్వలోకమును సంపాదించుకున్నా, సర్వలోకములో నీకు పేరు ప్రఖ్యాతులున్నా, నువ్వు ఎంత బిజినెస్ మ్యాన్ అయినా, ఎంత గొప్ప రైతువైనా, ఎంత పొలిటీషియన్ లీడర్ అయినా, ఊరికి పెద్దవైనా, కులానికి పెద్దవైనా, ఊరు మొత్తానికి నీవే ఒక ఉన్నతమైన మాటకారివైనా, నువ్వు హీరోవైనా, ఎవరివైనా, నీ ప్రాణాన్ని, నీ ఆత్మను రక్షించుకోకపోతే నీకంటే మరొకరు ఉండరేమో. ఆ వ్యక్తి ప్రాణమా పడుకున్నాడు ప్రశాంతంగా, తనకు తాను మాట్లాడుకుంటున్నాడు, ప్రాణమా తిను, తాగు, సుఖించు. చాలామంది అంతే కదండి. ఇంట్లో భార్య లేకపోతే తోటి ఫ్రెండ్స్ని తెచ్చుకో, ఆహా ఈరోజు నా భార్య లేదు, సంబరపడదామని ఫ్రెండ్స్తో ఆనందంగా పార్టీ చేసుకుంటారు. స్త్రీలు కూడా అంతే. ఇంట్లో లేకపోతే, పిల్లలు లేకపోతే వారి పరిస్థితి కూడా అంతే. రా మన ఇంట్లో సంతోషంగా వంటకాన్ని చేసుకుందాం, చాలా సంతోషంగా గడుపుదాం రండి అని చెప్పేసి చాలామంది పిలుచుకునేవారు లేరా? ఇలాగనే ఆ వ్యక్తి కూడా అనుకుంటున్నాడు, ప్రాణమా ఎంజాయ్ చేయి, తాగో. ఎందుకు? నీకు కావలసినంత సమకూర్చబడి ఉంది, నీకు కావలసినంత ఇవ్వబడింది. అదే అంటాడు ప్రభు, ఓ వెర్రివాడా,
ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. నా ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. దేనికోసం నీ పరుగులు ఈ అంచె దినాలలో? తరచుగా వాక్యం వింటున్నావు, తరచుగా వర్తమానాలు వింటున్నావు. బలమైన దేవుని చేతిలో బలముగా వాడబడుతున్న సేవకుల ద్వారా విస్తారమైన మాటలు నీ ముందు వెదజల్లబడుతున్నాయి. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, కుక్కల ముందు మాటలు. చెప్పండి, కుక్కల ముందు ఆహారాన్ని వేయొద్దట. ఎందుకు ఆ కుక్కలకి ఆహారం విలువ? చెప్పండి, పందుల ముందా కుక్కల ముందా? ఏదో ఒకటి మీరైతే అనుకోండి. వాటి ముందు వేస్తే వాటికి ఏంది? పంది ముక్కుకి బంగారపు కమ్మి పెడుతుంది. ఏం చేస్తుంది? బురదలోకి దేశపై రుదుతా ఉంటుంది. అంతే కదా? దానికి తెలుస్తుందా విలువ? చెప్పండి గట్టిగా. దేవుడు మీ ముందు విస్తారంగా తన మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు, వెదజల్లుతూ ఉన్నాడు. అయితే నువ్వు మంచి నేల వలె ఉండాలా. నువ్వు మంచి నేల వలె ఆ మాటలని నీ హృదయంలోనికి తీసుకొని ప్రార్థనతో వాటికి ప్రాణాన్ని పోయాలా. ప్రార్థనతో ప్రాణాన్ని పోయాలా మాటలకి. ప్రభువా నేను ఇలా జీవించాలా. నిజమే, నేను పరుగులు తీస్తున్నా, పెండ్లని పరుగులు తీస్తూ నీ సన్నిధిని మర్చిపోయినా, ఉద్యోగం అని పరుగులు తీస్తూ నీ సన్నిధిని మర్చిపోయినా, ఫ్రెండ్స్ అని పరుగులు తీస్తూ నీతో సహవాసాన్ని మర్చిపోయినా, ధనాపేక్షతో పరుగులు తీస్తూ నీ సహవాసాన్ని నేను పక్కన పెట్టినా, నాకున్నటువంటి ఇహలోక సంబంధమైన కోరికల వైపు పరుగులు తీస్తూ నీవు నన్ను కోరుకున్న సంగతిని నేను మర్చిపోయినా, నీ కొరకు బ్రతకాల్సిన నేను నీ కొరకు కాకుండా నా కోరికల నిమిత్తం, నా బంధువుల నిమిత్తం, నాకు సంబంధించిన కులస్తుల కొరకు నేను బ్రతుకుతున్నా. నిజమే, నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నేను బ్రతకలేకపోతున్నాను అని మీకు అనిపిస్తే, దానితో ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే మీ జీవితాలలో మీరు ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితిని చూడబోతున్నారు. ఈ రోజు నుంచే ప్రభు మీ జీవితాల కార్యాన్ని చేయబోతున్నారు. యేసు ప్రభు సిలువలో పలికిన మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ప్రతి మనిషి ప్రభుకి మన ఆత్మను అప్పగించుకోకపోతే మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎవరికి తెలియదు. ఈరోజు ప్రభు చెప్తున్న మాట, నీ ఆత్మ ప్రభు అప్పగించబడాలి. నిత్యత్వంలో ప్రభుతో పాటు యుగయుగాలు బ్రతకాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే వీటి కోసం పరుగులు కాదు, కానీ వీటితో జీవిస్తూనే మొదటి స్థానాన్ని ప్రభుకి ఇవ్వగలిగితే, ప్రభుకి నువ్వు మొదటి స్థానాన్ని ఇస్తే నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆయన సఫలము చేస్తాడు. గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభుని స్థుతిద్దామా? గట్టిగా ప్రభుని కనపరచుదా? నువ్వు చేసే ప్రతి ప్రయత్నం సఫలము కావాలంటే నీ ఇల్లు మారవలసిన అవసరతలే, నీ పేరు మారవలసిన అవసరతలే. వింటున్నారా? నీకున్నటువంటి నీటి గోనలు ఏవైతే ఆ తొట్టి కానీ హౌస్ కానీ ఏదైతే ఉందో దాన్ని మార్చాల్సిన అవసరతలే. లెట్రూమ్ బాత్రూమ్ మార్చాల్సిన అవసరతలా, గుమ్మాలు మార్చాల్సిన అవసరతలా, కిటికీలు మార్చాల్సిన అవసరత లేదు. నీవు చేసింది సఫలము కావాలంటే వాస్తు కాదు, ఇల్లు కాదు, పేరు కాదు, భార్య కాదు, భర్త కాదు. నువ్వు మార్చాల్సింది ఏంటి? నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ ఆలోచనను మార్చుకోవాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చొని చోట నువ్వు కూర్చోక, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఎలా ఉంటావంటే ఒక మంచి నీటి కాలువ దగ్గర ఉన్న మొక్క ఎలాగైతే తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు ఎట్లా ఉంటుందో నువ్వు అట్లా ఉంటావు అంటాడు కదా. అప్పుడట నువ్వు చేసే ప్రతిదాన్ని దేవుడు ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. నువ్వు వాటి కోసం పరుగులు పెడుతూ యేసయ్యను వదిలిపెడుతున్నా, వాటి కోసం ఉరుకులు పరుగులు చేస్తూ నీ ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నా, చివరికి నీకేం మిగులుతుందో తెలుసా? అశాంతి, అసమాధానం. అలెగ్జాండర్ ఏం చెప్పాడు తెలుసా? వైద్యులకు ఏమన్నాడు? జోసెఫ్ అన్న ఏం చెప్పాడు? నేను చనిపోయిన తర్వాత నా చేతులు పైకి పెట్టండి, ఎందుకంటే ఈ చేతులతో ఏమీ తీసుకురాలే, ఏమీ నేను తీసుకొని పోవటల్లా. చిల్లర చల్లమన్నాడట చచ్చిపోయిన ఆయన. ఏం చల్లమన్నాడు? ఎందుకు చల్లమన్నాడు? ఇదేది నాది కాదురా బాబు, ఇదేది నాది కాదు. ఓ అలెగ్జాండర్, దేశాన్ని ప్రపంచాన్ని గడగడలాడించా, నీకేంటయ్యా ఈ బతుకనంటే ఎట్లా చచ్చిపోయినాడు అన్న ఆయన? చిన్న దోంగుట్టిందండి,
చిన్న దోమే, మలేరియా వచ్చింది, పట్టా కట్టాడు. చిన్నదే. అనేక రాజ్యాలను గడగడలాడించిన ఈయన చివరికి ఏమయ్యాడు? జ్వరం. చెప్పాడు అందరికీ, వైద్యులందరికీ చెప్పాడు, వైద్యులు నన్ను కాపాడలేదు, డబ్బులు నన్ను, ఇంతమంది రా చుట్టూ ఉన్నాడు, ఎవడు నన్ను కాపాడలే, అందుకని నా చేతులు పైకెత్తి తీసపోండురా అన్నాడు. అదే అండి, నీ పేరు నిన్ను కాపాడదో, నీ బంగారం నిన్ను కాపాడదో, నీ పొలం నిన్ను కాపాడదో, నీ అందసంధాలు నిన్ను కాపాడో, నిన్ను కాపాడగలిగేది ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గట్టిగా చప్పట్లు కొడదా. హల్లెలూయా. సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగహ. ఇందాకలన్నా చెప్పాడు కదా, వేదాలలో క్రీస్తుని గురించినటువంటి మాటని. పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి రక్తము చిందించాలా. ప్రతి మానవాళి పాపము కడగబడాలంటే ఆ మనిషిలో పాపం ఉండకూడదు. ఆ మనిషి రక్తమే ప్రతి మానవాళికి పాప విమోచన. ఆ మనిషే బలియాగంగా మారాలి. స్తోత్రం కలుగును గాక. ఆ శ్లోకము యేసు ప్రభు జీవితంలో నెరవేరింది. హల్లెలూయా. ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏం తెలుసా? ఒకడు సర్వలోకమంతటిని సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేం ప్రయోజనం? తన ఆత్మను కాపాడుకోకపోతే వాడికేం ప్రయోజనం? లోకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడిని, లాజరుని మనం చూస్తాం. ధనవంతుడికి సమస్తం ఉంది, కానీ చివరికి తన ఆత్మను ఎక్కడికి తీసుకెళ్ళుకున్నాడు? తన శరీరాన్ని ఎక్కడికి తీసుకుపోయాడు? నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళి. ఏం సంపాదించి ఏం సుఖం? ప్రభు సువార్త ఎరగకుండా, ప్రభు సన్నిధికి రాకుండా, ప్రభు మాటలు వినకుండా నువ్వెంత గొప్ప వ్యక్తివైతే ఏం ఉపయోగం? నువ్వు ఏ స్థితిలో ఉంటే ఏం ఉపయోగం? ఎంత చదువుకుంటే ఏం ఉపయోగం? ఎంత పెద్ద రైతువైతే ఏం ఉపయోగం? ఎంత పేరున్న వ్యక్తివైతే ఏం ఉపయోగం? యేసు ప్రభు మాటలు నీ జీవితంలో లేకపోతే ఎందుకు? నువ్వు ఐఏఎస్ అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా, యాక్టర్ అయినా, ఎవరైతే ఏంటి? యేసు ప్రభువుని గురించిన సువార్త నీకు తెలియపరచబడుతున్నప్పుడు నువ్వు లొంగకపోతే నీ జీవితంలో ఏ విధమైన మలుపులు తిరుగుతాయి నువ్వు ఊహించలేవు. ఈ పనంతా చేసిన తర్వాత క్రీస్తు ఎలాగైతే తన ఆత్మను అప్పగించుకున్నాడు, ప్రియులరా, మనము కూడా మన ఆత్మని ప్రభువుకి అప్పగించుకోవాలి. అప్పగించుకోగలిగితేనే ప్రభుతో యుగయుగాలు జీవించగలుగుతాం. ఎంతమందికి ఆశ ఉంది? గట్టిగా చప్పట్లు కొడతారు ఒకసారి. ఎంతమందికి ఆశ ఉంది? ఏం సంపాదిస్తారు? తరచుగా ముఖం అద్దం ముందు పెట్టుకొని ముఖానికి అందం రావాలని ఆశపడతారా? లేదా 24 గంటలు అదో ఇదో ఆలోచిస్తూ ఈ బుర్రంతా పాడు చేసుకుంటూ పాపానికి నీ దేహాన్ని అప్పగిస్తారా? లేకపోతే ప్రభు కోసం ఎలా బ్రతకాలి, ప్రభు కోసం ఏం చేయాలి, దైవజనులు ఏం చెప్పారు, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, తోటి ఆత్మీయులు ఏం చెప్తున్నారు, నేనేం చేయాలి, నేను ఎలా బ్రతకాలని ఆలోచించి ప్రభు కొరకు బ్రతకడానికి సిద్ధపడతారా? ఆ వ్యక్తి మంచంలో పడుకొని తనతో తను మాట్లాడుకుంటూ చెప్తున్నాడు, అసలు నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. నిన్ను ఆపేవాడు లేడు, నిన్ను ఊపేవాడు కూడా లేడు. నీకు నీవే సాటి, నీకెవరు సాటి లేరురా బాబు అని హుషారు పడ్డాడు. రాత్రే ప్రభు ప్రత్యక్షమై ప్రాణం అడిగాడు. ఎంతమంది అండి నిద్రపోయిన వాళ్ళు నిద్రపోయినట్టుగా చనిపోవట్లే? ఎంతమంది చనిపోవట్లే? జాగ్రత్తగా వినండి. చనిపోయిన తర్వాత ఆదరణ కొడుకులు పెడతా ఉన్నాం, చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి తలుచుకొని బాధపడుతూ ఉన్నాం, చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. కానీ మాట్లాడుకునేది ఒకటి, వాళ్ళ వెనక వినబడేది మరొకటి. అయ్యో ఆ వ్యక్తి ఫలానా బలహీనత కలిగి ఉంది, అది ఒక్కటి మారితే ఎంత సంతోషం, ప్రభు దగ్గరికి వెళ్ళేదని ఎంత నమ్మకం ఉండేది. ఏంటి వాడుకున్న వీక్నెస్ ఏంటి? వాడు కైని వేస్తాడండి చర్చికి వస్తూనే. వాడుకున్న వీక్నెస్ ఏంటి? వాడు దేవుని సన్నిధికి వస్తూనే పోర్నోగ్రఫీ చూస్తాడండి. వాడుకున్న వీక్నెస్ ఏంటి? వాడు దేవుని సన్నిధికి వస్తూనే దొంగతనాలు చేస్తాడండి. ఆమెకున్న వీక్నెస్ ఏంటి? ఆమె ప్రభు మందిరానికి వస్తూనే అన్ని సాడీలు చెప్తుందండి. లేనిది ఉన్నది, ఉన్నది లేని అన్నీ మిక్స్ చేసి చెప్తుందండి. ఆ ఒక్కటే ఆమెలో మైనస్. ఆమెలో ఉన్న మైనస్ ఏంటి? ఆమె దేవుని సన్నిధికి వస్తుంది కదనండి, వాళ్ళ ఫ్రెండ్స్ అట మద్యం అలవాటు చేశారటండి, బీరు రోజు దాన్ని తాగుతుంది, కడుపు నిండా తాగి పండుతుందండి. ఆమెకున్న వీక్నెస్ అదొకటే. దానివల్ల పరలోకం వెళ్తుందో వెళ్ళదో గ్యారంటీ లేదండి. ఆమెకున్న వీక్నెస్ ఏంటి? వాక్యాన్ని శ్రద్ధ పెట్టి విందండి, మందిరంలో కనబడుతుంది,
అందరితో పాటు ప్రార్థనలో నిలబడుతుంది, కానీ ఏనాడు ప్రార్థన చేయదు, ఏనాడు వాక్యం చదవదు, ఏనాడు యేసయ్య మాట ప్రకారంగా జీవించదు. అదే అంటే నా ఇష్టం వచ్చినట్టుంటా. ఎవరో చెప్తే నేను ఎందుకు మారుతా, నేను అసలే సపరేట్, నలుగురికి నచ్చింది నాకు అసలే నచ్చదు, నన్ను ప్రత్యేకంగా చూడాలి. ప్రభు కోరుకుంది అదే, నీవు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. కానీ నీ ప్రత్యేకమైన నీకున్న ప్రత్యేకత వేరు, కానీ ప్రభువుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? నిన్ను చూసిన వారందరూ ధన్యురాలనాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. నిన్ను చూసిన వాళ్ళందరూ ధన్యుడు అని చెప్పాలా? హల్లెలూయా. అది ప్రభు నీకు ఇవ్వాలనుకుంటుంది. కానీ నువ్వు అనుకునేది నేను స్పెషల్గా ఉండాలి. కానీ లోకమంతా నేనేం చేస్తా తెలుసా? నీ దగ్గర ఉన్నంతసేపు నవ్వుతూ మాట్లాడుతుంది, నువ్వు ముందుకెళ్ళిన తర్వాత దీని బతుకు కుక్క బతుకు కంటే హీనం అంటారు. ఎందుకు అవసరం ఆ బతుకు? నీ ముందు నవ్వుతా మాట్లాడతారు, నీ ముందు సరదాగా ఉంటారు, నీతో కలిసి స్నేహం చేస్తారు. నువ్వు వెళ్ళిపోగానే మనకు తెలియకుండానే మనం మీద ఉమ్మేస్తారు, మన గురించి కాని మాటలు ఎలా పలుకుతారు. వాడితో నాకు అవసరం ఉంది కనుక కాసేపు మాట్లాడుతున్నాను. నాకు ఎవరు కూడా ఇలాంటి బజార్ల అమ్మడి తిరిగేటోళ్ళు నాకు ఎవరు సహవాసుగా లేరు. నాకు టైంపాస్ కావాలంటే ఇలాంటి వాళ్ళతో కాసేపు మాట్లాడాలి. టైంపాస్ కోసం వాడుకునే వ్యక్తివి నువ్వు. స్పెషల్గా ఉండాలనుకునే నువ్వు టైంపాస్ కోసం వాడబడుతున్న వ్యక్తివి నువ్వు. కానీ దేవుని కోసం బ్రతకాలనుకొని నువ్వు జీవిస్తే గనక నిన్ను ఎవరు టైంపాస్ కోసం వాడుకోరు, నిన్ను అందరూ జీవితాలు మార్చుకోవడానికి వాడుకుంటారు. ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? నువ్వు నీవుగా ప్రత్యేకంగా కనబడాలంటే అందరు నేను టైంపాస్ కోసం వాడుకుంటారు. కానీ దేవుని కోసం బ్రతకాలని నువ్వు అనుకుంటే అప్పుడు అందరు నేను టైంపాస్కి వాడుకోరు. అందరు ఎందుకు వాడుకుంటారు తెలుసా? అనేకుల జీవితాలని మార్చగలిగే వ్యక్తివి నువ్వని, సహోదరుడు నీవని నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తారు. ఇటు ధన్యత ఒక సేవకునిగా, ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక తోటి సహోదరుడిగా నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మీ అందరికంటే మంచి జీవితాన్ని దయచేయను గాక. రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్తా, గట్టిగా చెప్తా. రెండు చేతులు పైకి. ఏ జీవితం మీకు కావాలా? మీకు మీరుగా ఓ ప్రత్యేకంగా బ్రతుకుతారా? ప్రభువుతో కలిసి ప్రత్యేకంగా బ్రతకాలనుకుంటున్నారా? ఎలా బ్రతకాలనుకుంటున్నారు? ప్రభుతో కలిసి ప్రత్యేకంగా బ్రతకాలనుకుంటున్నారు. అయితే లేచి నిలబడతారా? మీ ఆత్మను ప్రభువుకు అప్పగించుకోండి. సర్వలోకాన్ని సంపాదించడం కాదు, ఏవేవో సంపాదించడం కాదు, కానీ ప్రభువుకి మన ఆత్మను అప్పగించుకోండి. ప్రభువు సిలువ ఉదయం 6 గంటలకు సిలువ ప్రారంభం అయింది. ఉదయం 9 గంటలకల్లా యేసు ప్రభువును సిలువ వేశారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యేసు ప్రభు సిలువలో కొన్ని మాటలు పలుకుతూ వచ్చాడు. 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏమైపోయిందంట? పట్టపగలే ఆ ప్రాంతం అంతా చీకటి కమ్మిందట. ఆ ప్రాంతం అంతా రైట్. మరొకసారి చెప్పండి, యేసు ప్రభుని సిలువ వేసింది ఏ టైంకి? అంటే సిలువ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఉదయం 6 గంటలకి. ఒక మాటలో చెప్పాలంటే ఆ రాత్రే ప్రభువుని పోయి పట్టేసుకుని వచ్చారు. ఆ రాత్రి అంతా అక్కడికి ఎక్కడికి తిప్పే పని మీదనే ఉన్నారు. ఆ రాత్రి ప్రభువుకి నిద్ర లేదు. ఆ రాత్రి అంతా పట్టణం అంతా గలిబిలిగా ఉండిపోయింది. ఇదే మంచి అవకాశం. ఈ మంట చల్లారితే ఈ యేసు ప్రభు మరలా మనకు దొరకడేమని ఉదయం 6 గంటలకే శిలువ కార్యక్రమాన్ని ప్రారంభించారట. గమనించండి, నీతిమంతుడిని శిక్షించడానికి ఎంత తొందరపడ్డారో. కానీ పాపిని శిక్షించడానికి మాత్రం చాలామంది ఏం చేస్తారో తెలుసా? చాలా వెనకబడుతూ ఉంటారు. యేసు ప్రభుని ఉదయం 6 గంటలకే శిలువ కార్యక్రమానికి అప్పగిస్తే 6 గంటల నుంచి 3 గంటల వరకు ఈ క్షోభంతా జరిగింది. 9 గంటలకే యేసు ప్రభు గొల్గోతా కొండ మీద సిలువలో వేలాడాడు. 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్రీస్తు 7 మాటలు సిలువలో పలుకుతూ అక్కడ కొన్ని సందర్భాలు జరిగాయి. 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు అక్కడున్న ప్రాంగణం అంతా ఇలా లేదు, అంతా చీకటిమయంగా మారిపోయింది. 3 గంటల తర్వాత అంతా 7 దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇక సాయంకాలం అన్నం చెప్పినట్లుగా యేసు ప్రభు బ్రతికాడా చచ్చిపోయాడా అని అనుకున్నారు. చనిపోయాడా బతికున్నాడా తేల్చుదామని ప్రక్కలో పొడిచారు. రక్తము రాలేదు. ఏమొచ్చిందంటే నీరు వచ్చింది. దీన్ని చాలామంది చెప్తూ ఉంటారు. సో నీరు వచ్చింది. సో చనిపోయాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత ప్రవచనాల ప్రకారం, లేఖనాల ప్రకారం ఒక్క వెముక కూడా విరగకూడదు అన్న ప్రకారంగా
ఆయనకు ఒక్క వెముక విరగలేదు. శ్లోకాల ప్రకారంగా, వేదాల ప్రకారంగా, క్రీస్తు ప్రకారంగా పంచగాయాలు, 5 గాయాలు ఆయనకు కావాలి. 5 గాయాలే ఆయనకు అయ్యాయి. అంటే 5 గాయాలు, 5 ఎక్కడెక్కడ అది అన్నీ కూడా లేఖనాల నెరవేర్పుగా జరిగాయి. ఈ సిలువ త్యాగమంతా ఎవరి కోసం? ఎవరి కోసం? యేసు ప్రభు కోసం కాదు. యేసు ప్రభు సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకుంటాను. నీతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా కోసం ఏడవద్దు, నా చేతులకు కొట్టిన మేకుల గురించి మీరు బాధపడొద్దు, నా తలకు పెట్టిన ముళ్ళ కిరీటం గురించి మీరు బాధపడొద్దు, ప్రక్కలో పొడిచిన ఆ పోటును గురించి మీరు బాధపడదు, కాళ్ళకు కొట్టిన మేకులను గురించి మీరు బాధపడదు, నాకు ఇచ్చిన చేదు చిరకను బట్టి మీరు బాధపడదు, నా మీద గుద్దిన పిడిగుద్దులను బట్టి, నన్ను కొట్టిన కొరడా దెబ్బలను బట్టి మీరు బాధపడదు. మీరు బాధపడవలసి వస్తే దేని విషయమే బాధపడాలంటే మీ పిల్లల గురించి బాధపడాలి, మీ గురించి బాధపడాలి. ఎందుకంటే నేను ఈ సిలువ శ్రమ భరించటం తెలుసు. ఇది నేను భరిస్తే నేను మీ ముఖాలలో ఆనందాన్ని చూడగలుగుతాను, నేను మీ జీవితాలలో సంతోషాన్ని చూడగలుగుతాను. ఇది నేను భరించకపోతే అపవాది గెలుస్తాడో, పరలోకం కూడా వాడి సొంతం అయిపోద్ది. ప్రజలందరూ అక్కడ వేదన చెందాల్సిన పరిస్థితి, వాడి చేతుల్లోనికి వెళ్ళాల్సిన పరిస్థితి. కాకపోతే వాడిని జయించనివ్వనో, నేను జయించానో, నేను జయిస్తాను అని చెప్పి ప్రభు మీకు కూడా చెప్తున్నాడు, మీరు కూడా జయించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన గురించి మనం బాధపడాల్సి వస్తే మనం బాధపడాల్సింది ఏంటంటే, ఫస్ట్ వన్గా క్రీస్తు నా కొరకు శ్రమ పడ్డాడు, నా బిడ్డల కొరకు శ్రమ పడ్డాడు. అయ్యో నేను మరలా ప్రభుని సెలవేయకూడదు, నేను మరలా ప్రభుని అవమానపరచకూడదు, నా బిడ్డలు, నేను, నా కుటుంబం అంతా ప్రభువు చేసిన సిలువ త్యాగానికి తగిన రీతిగా జీవించాలని దాని గురించి బాధపడాలి తప్ప మరి దేని గురించి కాదు. మీకు అర్థమైనట్లయితే కళ్ళు మూసుకొని హృదయం మీ చేతి నుంచి చివరిగా మీ చేతిని పైకెత్తుతారా? మీ చేతిని పైకెత్తుతారా? ఓ చిన్న పాట సేవకురాలు నేను కలిసి పాడుతుండగా అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా మీ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. మనలో ఇంత సువార్త విన్న తర్వాత కూడా మార్పు రాకపోతే, రక్షణ పొందిన నీవు రక్షణకు తగిన రీతిగా బ్రతకకపోతే, రక్షణే పొందిన నీవు ఈ రోజైనా నువ్వు రక్షణ పొందకపోతే, నిజంగా నీ హృదయం ఎంత కఠినంగా మారిపోయిందో, ఎంత రాతిగుండగా నీ గుండె ఉందో, దాన్ని రక్త మాంసపు హృదయంగా మార్చేయ్యా అంటూ అందరూ కూడా కళ్ళు మూసుకొని హృదయమే చేతి నుంచి ఒక చేతిని పైకెత్తి, హృదయమే చేతి నుంచి ఒక చేతిని పైకెత్తి అందరూ కూడా స్తోత్రమయ్యా, నీ రక్తము అమూల్యమైనదయ్యా యేసు, ఈ రక్తము నా పాపమును కడుగుతుందయ్యా. స్తోత్రం, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రార్థనా పూర్వకముగా అందరము ఉందాం ఈ పాటతో. ప్రతి ఘోర పాపము ను కడుగును మన యేసయ్యా రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము. కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ ప్రార్థనా పూర్వకంగా యేసు రక్తముని మీద చల్లబడుతుంది. కల్వరిలో కార్చిన రక్తము నీ పాపములను కడగడానికి, నీ శాపాన్ని కడగడానికి, నీ దోషాన్ని కడగడానికి ఆ నిష్కలంకమైన రక్తము
యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన. చూడండి ఆ శిలువ దర్శనాన్ని చూడండి, ఆ రక్తము నీ కొరకు కారుతుంది చూడండి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా. నువ్వు ఎంత ఘోర పాపివైనా ఆయన తన రక్తముతో నిన్ను కడగగలడు. నీ పాపమును ఒప్పుకో, నీ జీవితాన్ని మార్చుకో, ఈ రోజైనా యేసయ్యకి అప్పగించుకో. చెమట రక్తముగా మారనే, బహుదుఃఖములో మునిగనే, చెమట రక్తముగా మారనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. ప్రతి ఒక్కరు మౌనంగా ఉండమాకండి. నీ పాపమును నీ శాపమును గుర్తించిన వాడు ఆయన. అందుకనే నీ కొరకు తన మహిమనంతటిని వదిలి ఈ లోకమునకు వచ్చాడు. ఒక్కొక్క కొరడా దెబ్బ వెనక ఆయనకు బాధ ఉన్నప్పటికీ నీ శరీరమును బట్టి ఆయనలో ఉన్న సంతోషము, నేను పొందే దెబ్బలు నా ప్రజలు కలిగి ఉన్న ప్రతి వ్యాధి నుండి స్వస్థత నిమిత్తమని ఆనందించాడు ఆయన. ఆ రక్తమే, ఆ గాయములే నీకు స్వస్థత. ఓ నీకు పాప విమోచన. స్తోత్రం. నన్ను ఎవరు మార్చలేరు అనుకుంటున్నా, నా జీవితం ఇంతే అనుకుంటున్నా, నా పాపము బ్రతికించే ఇక నేను మారను అనుకుంటున్నా, అయ్యో నేను ఘోరమైన పాపిని అనుకుంటున్నా. కానీ యేసు రక్తము, యేసు రక్తము ఎంత ఘోర పాపమునైనా కడుగుతుంది. చెల్లి, తల్లి, తమ్ముడా, తండ్రి, యేసయ్యకి అప్పగించుకుంటారా? ఇంకా ప్రభు సన్నిధికి వస్తూ కైని తినే వ్యక్తిగా, ఇంకా వ్యర్థమైన దృశ్యాలు చూస్తూ జీవితాన్ని పాడు చేసుకునే వ్యక్తిగా ఉంటే, సినిమాలకి సీరియళ్ళకి బాగా బానిసైన వ్యక్తిగా ఉంటే, ఈ రోజే నన్ను విడిపించు నాయన అని అడుగుతావా? ఈ రోజు నాకు స్వస్థత కావాలి ప్రభు అని అడుగుతావా? నీ మనస్సాక్షిని శుద్ధి చేయు రక్తం, యేసుని రక్తం. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే నీ శిక్షను తప్పించెను. యేసు యేసయ్యా, యేసు రక్తము ప్రోక్షించబడుతుండగా మనలను పరిశుద్ధపరచు రక్తము. ఓ ఆ రక్తపు వాసన అపవాదికి భయం కలుగుతుంది. ఆ గాయములు అపవాదిని వణికిస్తున్నాయి. స్తోత్ర
అడుగు అడుగు యేసయ్యా, నన్ను పరిశుద్ధపరిచు నాయనా, నన్ను క్షమించు నాయనా, నీ రక్తముతో నన్ను కడుగు నాయనా, ఏ పాపము లేని నీ రక్తముతో నన్ను పరిశుద్ధపరిచయ్యా. రక్తము యేసు రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో మన ప్రధాన యాజకుడు మనకంటే ముందు తావెళ్ళను. మన ప్రధాన నీ నిమిత్తమై నా నిమిత్తమై ఆయనే గాయపరచబడ్డాడు, బలిగా మారాడు. వదకు చేయబడిన గొర్రె పిల్లవలే మౌనముగా ఉన్నాడు. నోరు తెరవని వాడై, ఏమీ చేతగాని వాడై మౌనంగా ఉన్నాడు. కారణం నిన్ను విజయోత్సవముతో ఊరేగించాలన్నది ఆయన ఆలోచన. మొర్దెకై ఏ విజయోత్సవముతో ఆ వీధులలో ఊరేగించబడ్డాడో, యోసేపు ఏ ఊరేగింపు మధ్యలో ఆ ఐగుప్తులో ఊరేగించబడ్డాడో, నిన్ను కూడా నన్ను కూడా మనలందరినీ అదే విజయోత్సవముతో బాహాటముగా తెచ్చి పట్టి ఊరేగించనన్నాడు ఆయన. ఓ స్తోత్రం. యేసు రక్తము, 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 బిగించబడదామా? యేసు రక్తము, 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 గట్టి చెప్పబడదాం చివరిగా. స్తోత్రం. కలువరిగిరిలో కార్చిన రక్తం ఈ మందిరం మీద ప్రోక్షించబడాలా? ఓ నీ మీద ప్రోక్షించబడాలా? సంఘమా ఆయన రక్తముతో కడగబడాలి ఈరోజు. ఓ స్తోత్రం. కళ్ళు మూసుకొని బిగ్గరగా చెప్పబడదామా? హల్లెలూయా. ఆమేన్. గట్టిగా చేతులు ఉన్న వారు గట్టిగా చెప్పబడదు. స్తోత్రం. స్వరమెత్తి స్పిరిట్. ఓ యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన యేసు రక్తము రక్షించబడునుగాక. గ్లోరీ. రక్తముతో తాకబడండి. ఓ తడవాలని ప్రజలు
కడగబడాలని ప్రజలు. యేసు రక్తము రక్తము రక్తము, 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 యేసు రక్తము రక్తము, యేసు రక్తము. బిగిరిగా చెప్పలు వచ్చి తాకండి తాకండి, ఈ రక్తముతో కడగండి. పాపి పరిశుద్ధపరచబడాల, శాపముని రక్తముతో కడగబడాల. ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. స్తోత్రం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. ఆయన ఆత్మతో కడగబడాలా, ఆయన రక్తంతో కడగబడాలా. నీ జీవితంలో నూతన ఉజ్జీవం, నూతన మంట, నూతన మార్పు, నూతనమైన దైవిక కృప, స్వస్థత, అభిషేకం, విడుదల ఆయన రక్షణ ద్వారా. స్తుతి. హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. గ్లోరీ. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే. ఆమేన్. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే, రక్తమే 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 జయం, రక్తమే జయం, రక్తమే జయం, రక్తమే జయం, రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే, యేసు రక్తమే, సిలువ రక్తమే, యేసు రక్తమే, సిలువ రక్తమే, యేసు రక్తమే, సిలువ రక్తమే, యేసు రక్తమే, సిలువ రక్తమే, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే. ఓ యేసయ్యా రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే. ఓరి బాబా షధారి కలారా బందలారి కలారా. హల్లెలూయా హల్లెలూయా. ఓరి బాబా షధారి కలారా బాలారా కందారా లారి బాలారా. గ్లోరీ బాబా షధారి బాలారా.
గ్లోరీ బాబా 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 బారి కందలారి బాలారా. హల్లెలూయా రే బాబా షదరాలారి కలారా. గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పట్లు కొడుచు, అందరూ గట్టిగా చప్పట్లు కొడుచు. పరిశుద్ధుడైన క్రీస్తు రక్తము రక్షించబడుతుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపమును కడుగు రక్తము, పాపిని పరిశుద్ధపరచు రక్తము, శాపమును కొట్టివేయు రక్తము. ఎంతమంది మీద ప్రోక్షించబడాలనుకుంటున్నారు? గట్టిగా స్పందిద్దాం, గట్టిగా చప్పట్లు కొడతా. ఎంతమంది మీద ఆయన ఆత్మ కుమరించబడాలని. ఓ జీసస్. శాపము కొట్టివేయబడాలనుకున్న వారు గట్టిగా చప్పట్లు కొడతా. ఓ రోగము తీసివేయబడాలన్న వారు గట్టిగా చప్పట్లు కొడతా. గట్టిగా 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 చప్పట్లు కొడతా. నా మీదున్న శాపం, నా మీదున్న రోగం, నా మీదున్న దరిద్రత, నా మీదున్న అంధకారపు శక్తులు, మాంత్రిక శక్తులు నా నుండి వేరు చేయబడాలని వారు గట్టిగా చప్పట్లు కొడదాం. స్పిరిట్ స్పిరిట్ ఫిల్, నింపండి నీ ఆత్మతో, నీ రక్తముతో కడగండి, కడగండి నీ రక్తముతో. ఓ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ స్తోత్రం. ప్రవహించుచున్నది నీ రక్తము. ఓ పాపములను కడుగుని రక్తము, శాపములను కడుగుని రక్తము ప్రవహిస్తుంది, ఏరులై ప్రవహిస్తుంది. ఓ మహానది వలె, సముద్రము వలె నీ రక్తము ప్రపంచం మీద ప్రవహిస్తుంది. ఓ బబర బబ 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 గ్లోరీ బలారా బషక బలారి అన్నలారా. ఓ రిబలారా రి కన్నలారా బర బబ బబ షదల నీలారా అన్నలారా బదల కలారా బలారా. ప్రవహిస్తుంది ప్రవహిస్తుంది ప్రవహిస్తుంది. ఓ రక్తం, ఓ పాపమును కడుగు రక్తం, నిన్ను పరిశుద్ధపరచు రక్తం, నిన్ను నీతిమంతురాలుగా నీతివంతునిగా తీర్చు రక్తం. హల్లెలూయా. స్పిరిట్ సహందరాల బారికదర. గ్లోరీ హల్లరు హదా షెలే హమాలిరా. గ్లోరీ బందలరి కలరా. గ్లోరీ షద్హౌల బందరి కలరా. గ్లోరీ బంద షరిహా దూరబల. గ్లోరీ బలరా షకదరలి రా. గ్లోరీ హందరి బోలరా. హల్లెలూయా. ఆ వాసన, రక్తపు వాసన, ఆ రక్తపు వాసన నీ నాసిక రంధ్రాలలోనికి వెళ్ళాల. క్రీస్తు రక్తపు వాసన నేటికి సజీవంగా ఉన్న రక్తం. అది మరణము లేని రక్తం, జన్మలో పాపము లేని రక్తం, తండ్రి DNA లేని రక్తం. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, జీవము కలిగిన రక్తం. ఆ వాసన, ఆ వాసన, ఓ జీసస్, ఆ వాసన, ఆ వాసన, క్రీస్తు రక్తపు వాసన. ఓ నీ నాసిక రంధ్రాలలోనికి వెళ్ళి నీకు శక్తినివ్వాల, శక్తినివ్వాల. గాయపడిన హస్తాలు నీ పెదవులను తాకాల, 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 తాకాల. లార్డ్ టచ్. ఓ జీసస్, తాకండి ఇప్పుడే. ఓ స్పిరిట్ మూవ్, స్పిరిట్ మూవ్. తాకు, తాకు, ప్రతి ఒక్కరిని తాకు, 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 తాకు. క్రీస్తుకి మహిమ తీసుకురావడానికి వచ్చిన పరిశుద్ధాత్మ తాకు, తాకు, తాకుని ప్రజలను, తాకు, తాకుని ప్రజలను. ఓ నీ సేవకుని పక్షాన నిలబడుతున్నాని విడవనని పంపబడినటువంటి పరిశుద్ధాత్మ తాకుని ప్రజలను. క్రీస్తుకు మహిమ రావడానికి తాకు, 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 తాకు. క్రీస్తుకు మహిమ తీసుకురావడానికి పంపబడిన ఆదరణకర్త పరిశుద్ధాత్మ తాకు, తాకుని ప్రజలను,
తాకు తాకు. కడుపులో దోషం పోవాలా, కడుపులో దోషం పోవాలా. ఓ కడుపులో దోషం పోవాలా, కుటుంబంలో దోషం పోవాలా. కడుపులో పెట్టబడినటువంటి ఆ వ్యర్థత వాంతి రూపంలో బయటికి వెళ్ళిపోవాలా. తాకు 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 తాకు. క్రీస్తుకు మహిమ రావాలా, క్రీస్తుకు మహిమ రావాలా. పరిశుద్ధాత్మ తాకు తాకు తాకు. తాకిప్పుడే 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 యేసు. హల్లెలూయా. ఓ హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా 7 మాటల శిలువ ధ్యానంలో నీ ప్రజలతో నీ ఉన్నందుకు వందనాలు. నీ ప్రజలను మీరు నడిపిస్తున్నందుకై స్తోత్రం. ఒక దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమన్న నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు వందనాలు. సిలువలో పలికిన ప్రతి మాట నీ పిల్లల హృదయాలలో ముద్రించబడునుగాక. ఎవరెవరైతే వివరించారో, ఎవరైతే చదివారో, ఎవరైతే ప్రార్థించారో వారందరిపై నీ కృప విస్తరించునుగాక, విస్తరించునుగాక. వారు ఇంకను నీ కొరకు ప్రయాసపడుదురుగాక. ప్రతి వారి మధ్యలో మాటలు ఫలించునుగాక. యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఓ విలువైనటువంటి పాటను పాడుతుండగా ప్రభు పని కొరకు ఎవరైనా అర్పణలు తీసుకొస్తే వేగవంతంగా పని చేద్దాం, ముగించేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి జోషప్ అన్న ముందుకు వచ్చి చక్కటి స్వరంతో చిన్న పాడు పాడు.